వందనాలు అభివందనాలు తెలుపుకుంటూ మొట్టమొదటిగా ఈ కార్యక్రమం గురించి వక్తలు మాట్లాడే ముందు ఈ సినిమా వానసాంగను రిలీజ్ చేయవలసిందిగా తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి కార్యదర్శి మోహన్ వడ్లపట్ల గారిని కోరుతున్నాం. సాంగ్ లాంచ్ ప్లీజ్. థ్యాంక్ యూ. సినిమా ఇండస్ట్రీలో మాకు కొండంత అండలాంటి వ్యక్తి ఎంఆర్సి వడ్లపట్ల గారు. ఆయన ఉన్నాడు అని అంటే ఒక కొండ అందంగా ముందు చెప్పాగా కొండంత అండని. First of all, I would like to appreciate Nageshwarrao garu and as well as his daughter. They both together produced this movie. చాలా సంతోషం. ఆఫ్టర్ 15 years గ్యాప్ తర్వాత మళ్ళీ మూవీని ప్రొడ్యూస్ చేసి, ఇంతకుముందు కూడా ఒక సందర్భంలో నేను వచ్చాను, అప్పుడు కూడా ఈ ప్రెస్ మీట్లో పాల్గొన్నాను. మూవీ ట్రైలర్ చూశాను. ఎస్పెషల్లీ మ్యూజిక్ చాలా బాగుంది. హీరో కూడా బాగా చేశాడు, అమ్మాయి కూడా హీరోయిన్ బాగా చేసింది. మ్యూజిక్ బాగా నేను ఇంప్రెస్ అయ్యా. మ్యూజిక్ డైరెక్టర్ని కూడా పిలిపించుకొని ఒకసారి మాట్లాడటం జరిగింది. జనరల్గా ఫర్దర్గా ఎప్పుడన్నా ఆయనకు అవకాశం ఇద్దామని అనుకున్నాను, అందు గురించి పిలిపించి మాట్లాడాను. మ్యూజిక్ మటుకు చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ట్రైలర్స్ చూశాను, ఇంతకుముందు కూడా చూశాను, ఇప్పుడు కూడా చూశాను. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఎనీవే, కామన్ ప్రాబ్లం ఏంటంటే థియేటర్స్ ప్రాబ్లం. ఆంధ్ర సీడెడ్గా అన్నీ బాగానే దొరికినాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా, అదే నైజాంలో కూడా థియేటర్స్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయినాయి. సో ఈ సినిమాని 14th నాడు రిలీజ్ చేయాలని చెప్పేసి సంకల్పంతో ఉన్నారు. అందుకోసమే ఈరోజు ఆ రిలీజ్ డేట్ను కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఎనీవే, ఐ విష్ హిమ్ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. డైరెక్టర్ కూడా పాపం చాలా కష్టపడి సినిమా తీశాడు, చాలా బాగా చేశాడు. సో ఐ విష్ హిమ్ ఆల్సో అండ్ హిజ్ ఎంటైర్ టీమ్, ఆఫ్ కోర్స్ ప్రొడ్యూసర్స్కి అండ్ దీనికి సహకరిస్తున్న నా బ్రదర్ ఎంఆర్సి వడ్లపట్ల గారికి థ్యాంక్స్ చెప్తూ ఈ కార్యక్రమానికి అగైన్ నన్ను ఇన్వైట్ చేసినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ అండ్ ఐ విష్ ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. థ్యాంక్ యూ. విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ, విచ్చేసిన విలేకరులకి మరియు ముఖ్య అతిథులకి, మా సహ నిర్మాతలకి, మా హీరోయిన్కి మరియు మా రాజధాని ఆర్ట్ మూవీస్ అండ్ జీవీఆర్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించిన నా వెంట పడుతున్న చిన్న ఆడెవడమ్మ కురు అందరికీ, సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈ సినిమాని ముల్లేటి వారు వాళ్ళ ఫ్యామిలీ ఒక తపస్సులా భావించి, ఒక ప్యాషన్, ఈ సినిమా అంటే ఒక సంసారంలాగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ, 2 పాపలు, ఆయన, వారి ఫ్యామిలీ మొత్తం ఎంతో కష్టపడి ఈ సినిమాని వెంకట్ వండేర దర్శకత్వంలో నిర్మించారు. సాంగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. పిక్చరైజేషన్ కూడా డైరెక్టర్ గారు చిన్నప్పటి నుంచి తన జీవితంలో జరిగిన అనుభవాలనే, బహుశా ఆయన లవ్ స్టోరీ ఏమైనా ఉందో తెలియదు నాకు, అంత అద్భుతంగా ఆయన ఫీల్ అయ్యి ఈ చిత్రాన్ని నిర్మించినట్టుగా నాకు అనిపించింది. ఆయన మాటల ద్వారా కానీ ఆ సినిమా నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమా యాక్చువల్గా ఈ నెల 14వ తారీఖు నాడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేసాం. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ రోజున డేట్ అనౌన్స్ చేద్దామని మేము నిర్ణయించుకొని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అసలు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నిజంగా చెప్తున్నానండి, సినిమాను నిర్మించటం చాలా చిన్న విషయం అయిపోయింది. బికాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ, అత్యాధునికమైన ఈ టెక్నాలజీలో సినిమాలను నిర్మించటం చాలా చిన్న విషయం అయిపోయింది. కానీ సినిమాని రిలీజ్ చేయడం అనేది, అది చుక్కలు చూస్తున్నామండి మేము. సినిమాని నిర్మించటం, అద్భుతమైన సినిమా వచ్చింది, చూసిన వాళ్ళందరూ అభినందిస్తున్నారు. కానీ ఈ పెద్ద సినిమాల తాకిడికి తట్టుకోలేకపోతున్నాం. కాబట్టి దయచేసి ఇండస్ట్రీలోని పెద్దలు ఈ చిన్న నిర్మాతలను సహకరించడానికి, ఈ థియేటర్స్ కొరతను తగ్గించడానికి, ఇక్కడ మోహన్ గౌడ్ గారు ఆంధ్ర సెక్రటరీ గారు ఉన్నారు, అలాగే మన
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి సెక్రటరీ అయిన మోహన్ గారు కూడా ఉన్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్న నిర్మాతలపై ఒక్కసారి మీరు దృష్టి పెట్టి ఈ చిన్న నిర్మాతలు పడుతున్న సాధక బాధకాలను మీరు ఆలోచించి వాళ్ళ సినిమాలు సజావుగా రిలీజ్ అయ్యేలాగా మీరు సహకరించాలని, సహకరిస్తే ఇంకా ఇంకా సినిమాలు తీయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నామని, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీగా మళ్ళీ నేను ముల్లేటి వారు సంయుక్తంగా ఒక సినిమాని ప్లాన్ చేసాం. ఆ సినిమా కూడా మేము అత్యద్భుతంగా ఒక మంచి కాన్సెప్ట్ తోటి తయారు చేస్తున్నాం. ఆ సినిమాని కూడా మేము తీయడానికి ప్లాన్ చేసాం. కాబట్టి దయచేసి మీ సినీ పెద్దలందరూ ఈ చిన్న నిర్మాతలకి మరియు మా ఈ ప్రెస్ మీడియా కూడా దయచేసి చిన్న నిర్మాతలకి సపోర్ట్ చేస్తూ ఈ సినిమాలను ప్రోత్సహిస్తూ మీ అందరూ ఆశీర్వదించాలని, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 14వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి ఇది విజయవంతం కావాలని, విజయంతమై 10 మందికి అన్నం పెట్టి అద్భుతమైన సినిమాగా ఇది రాణించాలని ఆ భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ముల్లేటి కుటుంబానికి శిరసవంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా బ్రదర్ అన్నట్టు రిలీజ్కి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు. డెఫినెట్గా ఉంటాయి కూడా. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఎస్పెషల్లీ లో బడ్జెట్ మూవీస్ చిన్న నిర్మాతలకి ఫస్ట్ సినిమా స్టార్ట్ చేసే ముందే కౌన్సిల్ని కానీ ఛాంబర్ని కానీ, ఎస్పెషల్లీ కౌన్సిల్ విషయంలో నేను మాట్లాడుతున్నాను, అప్రోచ్ అయ్యి ఇదిగోండి ఇది మా ప్లాన్ ఇలా ఉంది, ఇలాన పలానా టైంలో రిలీజ్ చేసుకుంటున్నాం అంటే మేము చెప్పి 100% థియేటర్లు ఇప్పగలుగుతామండి. సడన్గా మాకు తెలియకుండానే సినిమాలు చేసేసి అన్న డేట్ వేసేసుకున్నాం మాకు థియేటర్లు కావాలంటే కష్టమండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, యూట్యూబ్, సోషల్ మీడియా తరఫున అందరు చిన్న నిర్మాతలకి ఎస్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఫస్టే ప్లాన్ చేసుకొని మా దగ్గరకు వచ్చి అప్రోచ్ అయ్యి ఇన్ని థియేటర్లు కావాలి అని అంటే ఉన్నారండి, చాలామంది ఉన్నారు. వాళ్ళని పట్టుకొనో లేకపోతే మేము డైరెక్ట్గా ఫోన్ చేసో మాట్లాడి డెఫినెట్గా నైజాంను కానివ్వండి, ఆంధ్ర కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, రాయలసీమ కానివ్వండి, ఈ వీటిలలో ఒక 50 థియేటర్ల వరకు డెఫినెట్గా ఇవి ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఏమీ డబ్బు ఖర్చు కాకుండానే చేస్తానికి ప్రయత్నిస్తాము. డెఫినెట్గా ఫ్యూచర్లో నా రిక్వెస్ట్ అగైన్ చిన్న నిర్మాతలకి ముందే అప్రోచ్ అయ్యి ముందే ప్లాన్ చేసుకుంటే అంత ప్రాబ్లం ఉండదు. బట్ సడన్గా డేట్ వేసుకొని సడన్గా అసలు సినిమా స్టార్ట్ చేస్తున్నట్టే తెలియదు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత. ఒకప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ల్యాబ్కి వచ్చేవారు, ల్యాబ్ లెటర్ తీసుకునేవారు, ఇలా ఎన్నో ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఎడిటింగ్, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఇంకోటి పెట్టేసుకొని చిన్న కెమెరాలు కూడా కొనేసుకొని సినిమాలు చేస్తున్నారు. మంచిదే, అది వెరీ గుడ్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ వన్ థింగ్ వాట్ ఐ వాంట్ టు సే అండ్ ఐ వాంట్ టు రిక్వెస్ట్ ఈజ్, ముందే అప్రోచ్ అవుతే ముందే ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా మేము నలుగురికి చెప్పి థియేటర్లు ఇప్పిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. షూర్. థ్యాంక్ యూ. చాలా విలువైనటువంటి సలహాలు ఇచ్చారు మోహన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా సంయుక్త కార్యదర్శి, మనం కూర్చుందాం, వర్కౌట్ చేద్దాం. బట్ ప్రొడ్యూసర్స్కి నా రిక్వెస్ట్ ఏంటంటే, డెఫినెట్గా వచ్చి మీరు అప్రోచ్ అయ్యి ముందే మాకు ఇలా మేము రిలీజ్ చేసుకుంటున్నాం అని ఒక డేట్ చెప్తే 100% కౌన్సిల్ తరఫున డెఫినెట్గా మనం ప్రయత్నం చేసి థియేటర్లు ఇప్పిద్దామండి. ఓకే, థ్యాంక్ యూ మోహన్ గారు. నా వెంట పడుతున్న చిన్నాడమ్మా, సో మళ్ళీ పోస్ట్పోన్ అయ్యి ఫైనల్లీ రిలీజ్ డేట్ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాము. ఎన్నిసార్లు పోస్ట్పోన్ అయినా కానీ మా ప్రొడ్యూసర్ వాళ్ళు నాగేశ్వరరావు గారు ఇంకా జీవీఆర్ గారు అసలు ఎలాంటి భయపడకుండా కాన్ఫిడెంట్గా మళ్ళీ సినిమా మీద నమ్మకంతో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి మళ్ళీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. సో October 14th వస్తున్నామండి సినిమాకి, థియేటర్లోకి. తప్పకుండా వచ్చి మీరు అందరు చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాకి ఎంతగానో సపోర్ట్ చేస్తున్న ఛాంబర్కి, ఫిలిం ఛాంబర్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా, ఈ సినిమా ఎన్నో అడ్డంకుల తర్వాత ఆఫ్టర్ సో లాంగ్, సో మెనీ పోస్ట్ పోన్స్, October 14th థియేటర్స్లోకి వస్తుంది. సో ప్రేక్షకులందరూ కూడా దాన్ని చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ మీ హ్యాజ్ యువర్ హీరోయిన్. అండ్ ఐ హోప్ ప్రేక్షకులందరికీ కూడా ఇది నచ్చి మమ్మల్ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు
మీడియా మిత్రులకు, అలాగే సోషల్ మీడియా, ప్రింట్ మీడియా అంటే ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ ప్రెస్ మీట్కి అంటే డేట్ అనౌన్స్మెంట్ అక్టోబర్ 14వ తారీఖు ప్రపంచవ్యాప్తంగా మేము ఈ సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలు వడ్లపట్ల మోహన్ గారికి, సెక్రటరీ గారు, అలాగే వడ్లపట్ల ఎంఆర్ చౌదరి గారు, అలాగే మోహన్ గౌడ్ గారు, బాబ్జీ గారు, రామకృష్ణ గారు, వీళ్ళందరికీ కూడా చేతులెత్తి నా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. వీళ్ళందరూ కూడా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొట్టమొదటిగా నాకు అమ్మ నాన్న అయినా సరే ఒక తల్లిలాగా ఒక ప్రొడ్యూసర్ కౌన్సిల్ నాకు అండగా ఉంది. వారికి అందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను. ప్రతి ప్రమోషన్కి నాకు వడ్లపట్ల చౌదరి గారు, మోహన్ గారు, అట్లాగే ప్రసన్న కుమార్ గారు, పద్మిని నాగులపల్లి మేడం గారు, అలాగే వీళ్ళందరూ కూడా ఈ సినిమా ఎంతో ప్రేమించారు. అలాగే ఈ సినిమా మీద అంతా మక్కువ ఉంది. వాళ్ళందరూ కూడా ఈ సినిమాకి సపోర్ట్గా నిలిచి ఈరోజు అక్టోబర్ 14వ తారీఖు నాడు నేను రిలీజ్ చేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో నటించిన హీరో తేజ్ కృపాటి ఫస్ట్ ఈ సినిమా హుషారు సినిమా ద్వారా ఈయన పరిచయం అయ్యారు. అట్లాగే రౌడీ బాయ్స్, షికారు, ఇప్పుడు నా వెంట పడుతున్న చిన్నాడమ్మ సోలో హీరోగా ఈ తేజ్ కృపాటి ఈ సినిమా ద్వారా వస్తున్నాడు. ఆయన ఈ సినిమాలో చాలా బాగా యాక్ట్ చేశాడు. అలాగే ఆయన్ని నేను చాలా మెచ్చుకుంటున్నాను. చాలా ఆయనకి మంచి అవకాశాలు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్ అఖిల ఆకర్షణ ఈ సినిమా ఫస్ట్ సినిమా ఆమెకి. అయితే ఒక ఎక్స్పీరియన్స్, ఒక పెద్ద హీరోయిన్గా ఆమె సినిమాలో అంత బాగా యాక్ట్ చేసింది. ఆమె కూడా ఒక మంచి అవకాశాలు రావాలని చెప్పి ఆమె కూడా నేను దేవుని వేడుకుంటున్నాను. అట్లాగే ఈ సినిమాలో తండ్రి పాత్ర బస్టాప్ కోటేశ్వరరావు గారు, అట్లాగే సునీత మనోరమ్ గారు, తనికెళ్ళ భరణి గారు, డాక్టర్ ప్రసాద్ గారు, అలాగే డాన్స్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ గారు, రమేష్ గారు, అలాగే మన అందరూ కూడా పెద్ద ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ఇది ఒక మంచి సినిమా, ఒక మంచి కుటుంబ కథా చిత్రం ఇది. ఈ సినిమా ప్రతి ఒక్కరూ థియేటర్కి వచ్చి చూసి ఆనందించాలని చెప్పి నేను వేడుకుంటూనే ఉన్నాను. అలాగే ఈ సినిమాలో ప్రత్యేకంగా మన సునీల్ హీరో గారు ఆయన ఓవర్ వాయిస్ ఉంది, చాలా బాగా ఆయన మాట్లాడారు. దీనికి ఈ సినిమా కూడా అయింది ఒక మంచి హైలైట్గా నిలుస్తుంది. సునీల్ గారికి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఖచ్చితంగా అండి. అలాగే మోహన్ గౌడ్ గారు ఆయన నాకు 15 సంవత్సరాల నుంచి ఫ్రెండు. ఎందుకంటే మేము చాలా ట్రావెల్ చేశాము. ఆయన ఇప్పుడే కాదు, నేను చాలా ఆయన్ని ప్రేమిస్తాను నేను. ఎందుకంటే ఆయన అంటే చాలా ఇష్టము. చిన్న ప్రొడ్యూసర్లకి ఒక అండగా ఉండి ప్రతి ఫైటింగ్ చేస్తూ ఉంటారు, ప్రతి దానికి కూడా మంచి జరగాలని చెప్పి ఆయన్ని చాలా నేను అభినందిస్తున్నాను. ఆయనకి దేవుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. పెద్దలు ఎంఆర్సి వడ్లపట్ల గారు, మోహన్ వడ్లపట్ల గారికి, మరియు నిర్మాత నాగేశ్వరరావు గారికి, తర్వాత పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారములు. ఈ ట్రైలరు సాంగ్స్ చూశాను. హీరో చాలా బాగా చేశారు, హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. కష్టపడి సినిమా నిర్మించడం అనేది ఇంకా అది కామను ప్రతి నిర్మాతకి. అయితే వీళ్ళ పర్ఫార్మెన్స్ దానికి వాళ్ళు కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి సినిమా తీసిన దానికి వీళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో ఎక్కడా లోటు లేదు. ఈ అమ్మాయికి కూడా మంచి ఫ్యూచర్ ఉంది. అంటే తెలుసు కదా, పెద్ద హీరో ఆకాష్
ఆకర్షణలో కూడా AA AA ఉంది. డెఫినెట్గా ఈ అమ్మాయి పెద్ద హీరోయిన్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకి నమస్తే చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అండి, ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు అలాగే ఈ వేదిక మీద వచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ముల్లేటి కమలాక్షి. ఈ చిత్రానికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ముందుగా మమ్మల్ని క్షమించండి, ఎందుకంటే మేము 2nd అనుకున్నాము, 19th అనుకున్నాము సినిమా రిలీజ్ చేద్దామని. కాకపోతే థియేటర్స్ లేకపోవడంతో రిలీజ్ చేయలేకపోయాము. ఇప్పుడు అక్టోబర్ 14th నా వెంట పడుతున్న చిన్నాడమ్మ రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి దర్శనం వహించిన వెంకట్ వండేల్ గారికి, అలాగే ఈ చిత్రానికి నటించిన తేజ్ కృపాటికి అండ్ అఖిల ఆకర్షణకి మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ నటించిన ఆర్టిస్ట్కి, క్రూ అండ్ కాస్ట్కి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వెంకట్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అలాగే పాత్రికేయ సోదరులకి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే మేము పిలవగానే వచ్చిన ఈ వేదిక మీద ఉన్న వడ్లపట్ల MRC చౌదరి గారికి, అలాగే మేము పిలవగానే వచ్చిన మోహన్ గారికి, అలాగే బాబ్జీ గారికి, రామకృష్ణ గారికి, వీళ్ళందరికీ మా ఆర్టిస్ట్ సునీత మనోహర్ గారికి, మా హీరో తేజ్ కోర్పాటి గారికి, హీరోయిన్ అఖిల ఆకర్షణ గారికి, మా ప్రొడ్యూసర్ ముల్లేటి నాగేశ్వరరావు గారు, అలాగే ముల్లేటి కమలాక్షి గారు, అలాగే GVR గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ముందుగా మీరందరూ మమ్మల్ని క్షమించాలి. మేము చాలాసార్లు మేము అలాగా మేము ముందుకు సినిమా తీసుకొద్దామని చేసే ప్రయత్నంలో కొన్ని పొరపాట్ల వల్ల, అంటే మాకు థియేటర్స్ దొరకపోవటం వల్ల మేము పోస్ట్పోన్ చేయటం కుదిరింది. సో ఈసారి అక్టోబర్ 14 మేము ముందుకు వస్తున్నాము. మీరు ఈ సినిమా థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాము. అలాగే ఈ సినిమా పోస్ట్పోన్ చేసిన ప్రతిసారి ఎక్కడెక్కడ నుంచో ఫోన్లు చేసి ఇప్పుడైనా సినిమా మీరు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీకు ప్రత్యేకమైన కంగ్రాచులేషన్ చెప్తున్నాను చెప్పి చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు. అలాగే చాలామంది కొంచెం నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని క్షమించాలి. సో మాకు కేవలం థియేటర్స్ మేము అనుకున్న ప్లేస్లో అంటే మాకు విలేజ్లో దొరుకుతున్నాము, సిటీలో దొరకట్లేదు, సిటీలో దొరుకుతున్న విలేజ్లో ఉండలేదు. సో ఏదో 4-3 థియేటర్లు వచ్చినాయి కదా అని చెప్పి రిలీజ్ చేసేస్తే ఇంత మంచి సినిమాని మేము ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్ళలేకపోతాం, కంటెంట్ కిల్ అయిపోద్దని చెప్పేసి మేము అనుకొని అప్పుడు డేట్లు పోస్ట్పోన్ చేసుకోవడం కుదిరింది. సో ఈసారి కంపల్సరిగా మీ అందరూ చూస్తారని చెప్పేసి మీ దగ్గరకు వస్తుంది సినిమా. అనుకున్న థియేటర్స్, అనుకున్న విలేజెస్లో, అనుకున్న సిటీల్లో, అనుకున్న టౌన్స్లో ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. కంపల్సరిగా మీరు చూడండి. అక్టోబర్ 14 చూసి ఎంజాయ్ చేస్తారని చెప్పేసి కోరుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. మీడియా మిత్రులకు నమస్కారం. మా సినిమా నా వెంట పడుతున్న చిన్నాడెవరమ్మ హిట్ కావాలంటే మీడియా మిత్రులు సహకరించాలి. అది చిన్న సినిమా. నాగేశ్వరరావు గారికి మీరే అండగా నిలవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా కెమెరామెన్ గారు అండ్ వెంకట్ గారు, మా హీరోయిన్ అందరికీ మంచి ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నెల 14న అక్టోబర్ 14న మా సినిమా రిలీజ్ కాబోతుంది. మా సినిమా హిట్ కావాలంటే ముందుగా మీ పాత్రనే ఉంటుంది కాబట్టి గట్టిగా సపోర్ట్ చేయండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో నేను తేజ్ గారికి మదర్గా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశాన్ని నాకు నాగేశ్వరరావు గారు ఇచ్చినందుకు, మంచి సినిమాలో నేను వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎన్నో సినిమాల్లో మదర్గా, అక్కగా, చెల్లిగా అలా చేశాను, కానీ ఈ సినిమాలో మంచి బాధ్యత గల రోల్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, నాగేశ్వరరావు గారు, మా ప్రొడ్యూసర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాను పెద్ద హిట్ చేయాలని ప్రేక్షక దేవులకు మరీ కోరుకుంటున్నాను. కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.